Hi all of you, welcome back to RS Academy. This is Ravi. So 2023 పేపర్లో మనం ఓన్లీ ఏ ఆప్షన్ పెడతాం, బి ఆప్షన్ పెట్టాము. సో కొన్ని మార్క్స్తో వచ్చాయి. సో అది మీకు చూపించాను. సో చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. సి ఆప్షన్ పెట్టాము, బి ఆర్ సి ఆప్షన్ పెట్టాము. ఇప్పుడు ఏ ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్తున్నాం స్టూడెంట్స్. ఓకే, సో ఏ ఆప్షన్ పెడితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఓన్లీ ఏ ఆప్షన్ మాత్రం పెడుతున్నాను. సో ఇది మీరు ట్రై చేయమని నా ఉద్దేశం కాదు. ఓకే, మీరు అలా ట్రై చేయకండి. సో కొంతమంది అడిగే డౌట్ క్లారిఫికేషన్ కోసం మరి ఎందుకు మీరు చూపిస్తున్నారు ఈ వీడియో అంటే, కొంతమందికి ఏంటి అంటే ఓన్లీ ఏ ఆప్షన్ పెడితే ఎన్ని వస్తాయి, ఓన్లీ బి ఆప్షన్ పెడితే మాకు ఎన్ని వస్తాయి సార్, క్వాలిఫై అవుతామా అని అడుగుతారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఓన్లీ ఏ ఆప్షన్ మాత్రమే పెట్టుకుంటూ వెళ్తున్నాము, అప్పుడు మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, అసలు క్వాలిఫై అవుతామా లేదా అనే ఒక లైవ్ ప్రూఫ్ కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం. సో ఏదైనా ఒక ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్తే అది చాలా రిస్క్, రైట్? సో కొంతమంది ఏమడిగారంటే ర్యాండమ్గా ట్రై చేయండి సార్, ర్యాండమ్గా అంటే మీరు ఏబిసిడి ఆప్షన్లో ఏ అనే కాదు, బి అనే కాదు, ర్యాండమ్గా ట్రై చేయండి, ఎన్ని మార్క్స్ క్వాలిఫై అవుతారు అని అడుగుతున్నారు. ఇస్ ఇట్ అలా ట్రై చేయమంటారా? మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మీరు వేరే పేపర్ ట్రై చేయండి, వేరే పేపర్లో కూడా మీరు ఏ ఆప్షన్ ట్రై చేసి నాకు పలానా పేపర్లను ట్రై చేస్తే నాకు ఇన్ని మార్క్స్తో వచ్చాయి సార్ అని నాకు పెట్టండి కామెంట్ సెక్షన్లో. మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ ఇది ట్రై చేయొద్దు అంటున్నారు, మరి మీరు ఎందుకు చేస్తున్నారని అడిగారు. సో స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏ ఆప్షన్ పెట్టమని, బి ఆప్షన్ పెట్టమని. సో స్టూడెంట్స్ రిక్వెస్ట్ బట్టి మన వీడియోస్ ఉంటాయి స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటున్నాను. సో మన ప్రయత్నం ఏంటి అంటే మనం ఏం చెప్తున్నాం, ప్రతి వీడియోలో మనం ఏం చెప్తున్నామంటే ఫస్ట్ మీ నాలెడ్జ్లో సో ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతారో అన్ని క్వశ్చన్స్ చేయండి. మీ నాలెడ్జ్ వాడండి, సింపుల్ బేసిక్ ఫార్ములాస్ కానీ మీకు వచ్చిన సమ్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని వాడండి. వాడిన తర్వాత సో మీరు కొన్ని చీట్ కోడ్స్ కానీ, కొన్ని ట్రిక్స్ కానీ, కొన్ని టెక్నిక్స్ కానీ వాడండి. సో చీట్ కోడ్స్ కావాలంటే మన ఛానల్లో చాలా చీట్ కోడ్స్ ఉన్నాయి, సిరీసే చేస్తాం మనం చీట్ కోడ్స్వి. అండ్ క్లాసెస్ కావాలంటే క్లాసెస్ ఉన్నాయి, బేసిక్స్ చెప్పాము, ఫార్ములాస్ చెప్పాము, ఒక 100 మ్యాథ్స్ సమ్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్పాము. ప్రీవియస్ క్వశ్చన్ చెప్పామంటే దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో అవి చెప్పాము, ఫిజిక్స్ చెప్పాము, కెమిస్ట్రీ చెప్పాము. ఆ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి దిగిపోతాయి, మెథడ్స్ దిగుతాయి, క్వశ్చన్స్ దిగవండి, మెథడ్స్ దిగుతాయి. ఓకే, సో ఎంసెట్ అనేది ఒక క్వశ్చన్ రిపీట్ అవ్వడం అనేది చాలా కష్టం. ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, అందుకే ప్రీవియస్ క్వశ్చన్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. అది కావాలంటే అది చూడండి, చీట్ కోడ్స్ కావాలంటే చీట్ కోడ్స్ చూడండి. ఓకే, సో ఫస్ట్ మన పేపర్ అటెండ్ చేయాలంటే మనకు తెలిసిన నాలెడ్జ్తో, మనకు తెలిసిన టెక్నిక్స్తో, సో బేసిక్ ఫార్ములాస్తో మనం సమ్స్ని ట్రై చేయాలి, అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తే ఒకవేళ మనకి ఇంకా చీట్ కోడ్స్ని అప్లై చేయలేకపోతున్నాను, నేను నా నాలెడ్జ్ అప్లై చేయలేకపోతున్నాను, అలాంటప్పుడు ఏదైనా ఒక ఆప్షన్, అది కూడా ఏ ఆప్షన్ పెట్టాలి, ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్, డి ఆప్షన్ కాదు, రైట్? మీకు ఏవైతే తక్కువ మీరు అటెండ్ చేశారో రైట్ ఆ ఆప్షన్ పెట్టుకోవాలి. అంటే మీరు పెట్టిన ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. నేను తక్కువ పెట్టాను ఏ ఆప్షన్, లేకపోతే బి ఆప్షన్ తక్కువ పెట్టాను అనిపిస్తే మీరు అప్పుడు అన్ని బి ఆప్షన్ పెట్టుకుంటూ రావాలి, రైట్? లేదా అన్ని సి ఆప్షన్ పెట్టుకుంటూ రావాలి. అంతేకాని మీరు ర్యాండమ్గా పెట్టుకుంటూ వెళ్ళాలంటే మీరు మిస్టేక్ అయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ బి ఆప్షన్స్ పెట్టేశారు కదా. సో దాంట్లో ఒకవేళ ఆన్సర్ లేదనుకో, మీరు పెట్టిన ఏ ఆప్షన్స్లోనే డి ఆప్షన్లో, సి ఆప్షన్లో ఛాన్స్ ఉంటాయి కాబట్టి అలా పెట్టుకోవచ్చు. ఏం చేయాలి ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ మీ నాలెడ్జ్ వాడాలి, తర్వాత మీ చీట్ కోడ్స్ కానీ, మీ ట్రిక్స్ కానీ వాడాలి, తర్వాత మీకు ఏమైనా కామన్ సెన్స్ కానీ లేకపోతే సిక్స్త్ సెన్స్ కానీ చెప్తే ఆ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇంకా మనకి ఏమీ అర్థం కావట్లేదు అన్నప్పుడు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఒక ఆప్షన్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏవైతే తక్కువ పెట్టారో ఆప్షన్స్ని ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మిగతా వాటిలో అన్ని బీలు ఉండవు కదా, అన్ని సీలు ఉండవు కదా, మీరు ఆల్రెడీ ఏబిసి ఏదో ఒక ఆప్షన్ పెట్టేస్తుంటారు కాబట్టి తక్కువ పెట్టిన ఆప్షన్ పెట్టండి, మీకు రేట్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇలా చేస్తే 90 మార్క్స్ వరకు స్కోర్ చేసే స్టూడెంట్స్ చాలామంది లాస్ట్ ఇయర్ ఉన్నారు. ఓకే, ఇక్కడ చూడండి మనకి 80 వరకు మనం ఏ పెట్టుకుంటూ వచ్చాము, ఓన్లీ 80 వరకు, రైట్? 80 వరకు మనం అన్నీ ఏ పెట్టేసాము. 81 నుంచి మళ్ళీ మనం చూసుకుంటే మనకి ఫిజిక్స్ స్టార్ట్ అయింది. 81, 82 ఫిజిక్స్, 83 ఫిజిక్స్, అన్ని ఫిజిక్సే, అన్నీ నేను ఏ పెట్టుకుంటూ వస్తాను స్టూడెంట్స్. ఓకే, లాస్ట్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చో చూద్దాము. ఆ మార్క్స్ కానీ ర్యాంక్ ఎంత వచ్చిందో మీరు చెక్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చేసాము. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చేయడం బట్టి మీకు ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎంత ర్యాంక్ వస్తుందో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీ గోల్ సెట్ చేసుకోవడానికి మీకు చాలా చాలా బాగుంటుంది. కాబట్టి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఖచ్చితంగా వీడియో చూడాలి. మీరు చూస్తే మీలో కసి పెరుగుతుంది, నాకు ఇన్ని మార్క్స్ కావాలి, నాకు ఇంత
నాకు ఇన్ని మార్క్స్ వస్తే నేను ఇంత మంచి కాలేజ్ సాధించగలుగుతాను మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్ చూడాల్సిందే. ఓకే, సో ఒకే ఒక వీడియోలో మనం ABCD అని ట్రై చేద్దాము. ఒకే ఒక వీడియో అంటే ఈ సెట్లోని ABCD అని ట్రై చేయొచ్చు. అది కావాలంటే కూడా మెన్షన్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి బట్టి మేము వీడియోస్ తీస్తాం స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమనుకున్నాను స్టూడెంట్స్. సో మనకి 120 వరకు ఫిజిక్స్ ఉంటాయి. పేపర్ కోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 80 వరకు మ్యాథ్స్ ఉంటాయి, 120 వరకు ఏమో ఫిజిక్స్ ఉంటుంది. చాలామందికి పేపర్ అనేది ఎలా ఉంటుందో తెలీదు, కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఓకే, క్వాలిఫై అవుతామా లేదా అనేది మన చెప్పలేము, క్వాలిఫై అవుతామా లేదని. కొన్నిట్లో మనకి ఏ ఆప్షన్స్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే B ఆప్షన్స్ ఎక్కువ ఉండొచ్చు, C ఆప్షన్స్ ఎక్కువ ఉండొచ్చు, లేదా D ఆప్షన్స్ ఎక్కువ ఉండొచ్చు. సో బోర్డర్ క్వాలిఫై అవ్వచ్చు, క్వాలిఫై అవ్వము అని ఏమీ రూల్ లేదు. బట్ ఎంతైనా ఇది కొంచెం రిస్కే. ఓకే, ఆ రిస్క్ అని మీకు తెలియడం కోసమే నాకు ప్రయత్నం. అందుకోసం మీరు అలా ట్రై అయితే చేయకండి, ఇది చాలా రిస్కే. ఓకే, నేను కేవలం ఏ ఆప్షన్ మాత్రం పెడతాను, నా బ్రెయిన్ ఏమి యూజ్ చేయట్లేదు. రైట్, ఇలా వాడుతున్నప్పుడు మనం బ్రెయిన్ యూజ్ చేయము. రైట్, చూడండి ఇక్కడ 120 వరకు నాకు ఫిజిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను కెమిస్ట్రీకి వెళ్తున్నాను. రైట్, 121 కెమిస్ట్రీ, ఓన్లీ ఏ ఆప్షన్ మాత్రమే పెడుతున్నాను. లైవ్ కనెక్ట్ చేస్తాం స్టూడెంట్స్, మేము లైవ్ ఈరోజు కనెక్ట్ చేద్దాము. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో లైవ్ కావాలంటే కూడా మెన్షన్ చేయండి లైవ్ అని, ఎందుకంటే స్టూడెంట్స్కి అది లేకపోతే మనం పెట్టి వేస్ట్ కదా. ఖచ్చితంగా లైవ్ కావాలంటే లైవ్ అని అడగండి, పెడతాము. మీరైతే మస్ట్ అండ్ షుడ్ 100% చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు కూడా ఒక పేపర్ తీసుకుని ఒక షిఫ్ట్లో ట్రై చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఖచ్చితంగా మీరు పెట్టాలి నాకు. రైట్, మీరేం చేయాలి, మీరు ఒక పేపర్ తీసుకోండి. ఇది మే 14 పేపర్, ఇది కనిపిస్తుంది మే 14, 2023 ఇది పేపర్ ఇది. సో మీరు ఇంకొక పేపర్ ట్రై చేయండి, దాంట్లో మీకు ఎన్నో వచ్చినా మీరు మెన్షన్ ఖచ్చితంగా చేయాలి, అది మీ డ్యూటీ. ఎందుకంటే సో మీకు ఎంతవరకు వీడియోస్ లాభం అవుతుందో మాకు అర్థమవుతుంది. రైట్, మిగతా స్టూడెంట్స్ కూడా తెలుస్తుంది ఎలా వస్తున్నాయి మార్క్స్ అనేది, వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి స్టూడెంట్స్. ఓకే, మెన్షన్ చేస్తే వేరే వాళ్ళకి ఐడియా వస్తుంది, మీకు కూడా ఐడియా వస్తుంది. ఖచ్చితంగా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ పెరిగితే మీకు అంత ఎంసెట్లో మంచి ర్యాంక్ అనేది వస్తుంది స్టూడెంట్స్, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో వీలుంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్స్ ఉన్నాయి కదా, ఆ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయకపోయినా పర్లేదు, అలా పెట్టుకుని చూడండి, తెలియకుండానే మీ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఓకే, మీరు 100 సమ్స్ మ్యాథ్స్, 100 ఫిజిక్స్, 100 కెమిస్ట్రీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. అవి చాలా చాలా హెల్ప్ అయ్యే వీడియోస్. దాన్ని మీరు కేవలం కళ్ళ ముందర పెట్టుకుంటే సరిపోతుంది, మీకు నాలెడ్జ్ పెరుగుతుంది స్టూడెంట్స్, మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు 100%. కాబట్టి సో పెట్టండి, అలాగా చూడండి అండ్ మంచి ర్యాంక్ గెయిన్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో అయిపోయింది, 160 క్వశ్చన్స్ అయిపోయింది, సబ్మిట్ చేస్తున్నాను. రైట్, 45 మార్క్స్ వచ్చాయి స్టూడెంట్స్ ఏ పెడితే. సో 45 వచ్చినాయి కదా, మరి ర్యాంక్ ఎంత వచ్చిందో కింద మెన్షన్ చేయండి. సో మీకు 45 ఓకేనా కాదా, మీకు ఇంకా ఎక్కువ కావాలా, ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలాంటి చిట్ కోడ్స్ ట్రై చేద్దాము, ఇలాంటి ఎన్నో విషయాలు కామెంట్ సెక్షన్ ద్వారా నాకు షేర్ చేయండి. నేను కూడా చూసి హ్యాపీ ఫీల్ అవుతాను స్టూడెంట్స్. బాయ్.